నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గూగుల్ డేటా సెంటర్లపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి. 1,80,000 ఉద్యోగాల కల్పనకు గూగుల్ హామీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్. చారిత్రాత్మక ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఏర్పాటు హర్షణీయం. మాజీ ఎంపీ కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడి. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన దిశ సమావేశం. పలు అంశాలపై సమీక్షించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. ఇక డీటెయిల్స్ చూద్దాం. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడాన్ని ప్రతిపక్ష వైసీపీ స్వాగతించలేదు సరికదా, దానివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందంటూ మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు ఎక్కుపెట్టారు. దానివల్ల కేవలం 200 ఉద్యోగ అవకాశాలు మాత్రమే వస్తాయని అన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టు 1,80,000 ఉద్యోగాల అవకాశాలకు అనేవి కేవలం కల్పితమని విమర్శించారు. ఆ మాట గూగుల్ కంపెనీతో చెప్పించగలరా అని నిలదీశారు. గూగుల్తో ఒక ప్రెస్ నోట్ విడుదల చేయించాలని సవాల్ విసిరారు గుడివాడ. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అమర్ మండిపడ్డారు. ఇవన్నీ పర్మనెంట్ విషయంలో చాలా క్లియర్ గా మీ తాలూకా మాట ఏదైతే మీరు నోటితో చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నేను నా సొంతంగా చెప్పలేదు కదా 200 వస్తాయని నేను చెప్పింది కాదు. ఆ సంస్థతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది, రాష్ట్ర ఎక్స్‌చెకర్‌కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినప్పుడు యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుంది. ఇవన్నీ స్టడీ చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం, వాడిని కమిట్ చేశాం. బాబు డాటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో, తద్వారా ఒక 25,000 మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేశాం. అది మా నిబద్ధత. సరే నీలాగా డబ్బు పెట్టి స్టాన్ఫోర్డ్లో చదవలేకపోవచ్చు, అలా ఎవరెవరితోనో డబ్బులు కట్టించి డొనేషన్ కట్టించి స్టాన్ఫోర్డ్లో సీట్ తెప్పించుకోలేకపోవచ్చు. నీ తండ్రిలాగా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకు లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు. ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలూకు మన్నలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని. సో దీంట్లోని ఇవి కాదు మన చరిత్రలు కాదు చెప్పుకోవాల్సినటువంటి. నువ్వేమైనా ఐఐటి ఐఐఎం కాదు కదా. సరే నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు, నీకేముందా? నువ్వు ఉన్న కొన్ని నిజం చెప్తున్నావా? ప్రజలకు వాస్తవాలు కావాలి. నేను సిస్టంలో పనిచేశాం. నువ్వు 2014 నుంచి 19 మధ్యలో అదే 2 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. చెప్పు ఏం తీసుకొచ్చావు చెప్పు. నేను ఈ రాష్ట్రంలో 20 మాసాలు మంత్రిగా పనిచేశాను. సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలుసు. ఏ రకంగా ప్రజలకి దేని ద్వారా ఏది మంచి జరుగుతుందో అనేటువంటి తెలుసు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పడం అనేసి నువ్వు గ్రూప్ నేను తప్పంటే ఏదో చెప్పు. ఇది కాదు కావాల్సింది. ఎనర్జీ రిక్వైర్మెంట్స్, పవర్ రిక్వైర్మెంట్స్. 1 గిగావాట్ పవర్ చెప్పాను. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకి ఎంత కావాలి పవర్. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసెస్ చేశారా? తీసుకురావని నేను చెప్పట్లా. అనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేస్తాను అంటున్నారు. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేయాలంటే కావాల్సినటువంటి ల్యాండ్. సరే ఇవన్నీ ఒక 5,000 మెగావాట్ 1 గిగావాట్
పవర్ కావాలంటే 5000 మెగావాట్ రెన్యూబుల్ పవర్ ఉండాలి సప్లై చేయాలంటే. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రారంభమైంది. 4 రోజుల పాటు కొనసాగే ఈ ఫెస్ట్ ను జిల్లా కలెక్టర్ హెమ్మె నరేంద్ర ప్రసాద్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన 60 స్టాళ్లను సందర్శించారు. ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనానికి నడుపుతున్నట్టు ఫోటోకు పోజిచ్చారు. ముందుగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కోసం కలెక్టరేట్ నుండి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధిలో స్వర్ణాంధ్ర సాధనలో జీఎస్టీ 2.0 గేమ్ చేంజర్ గా నిలుస్తోందన్నారు. ఈ నెల 19 వరకు కొనసాగే ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఒక పెద్ద స్థాయిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ద గ్రేట్ విశాఖపట్నం షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ రకాల వస్తువులు ఎగ్జిబిషన్లో పెట్టారు. దీని ద్వారా ప్రజలకి జీఎస్టీ సేవింగ్స్ ఎంత వస్తుంది అనే తెలియజేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాల మేరకు ఈ ఫెస్టివల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపు 66 స్టాల్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ స్టాల్స్లో 4 వీలర్స్ 2 వీలర్స్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, ఇంతే కాకుండా ఎస్హెచ్జి మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క ఐటమ్స్ కూడా వాళ్ళు సేల్ చేసే విధంగా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమర్షియల్ ట్యాక్స్ వారికి, అదేవిధంగా టూరిజం శాఖ వర్యులకు, రవాణా శాఖ వర్యులకు, జీవీఎంసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ పొందవలసిగా కోరుతున్నాను. మామూలుగా రీటైల్ అవుట్లెట్స్లో ఇచ్చే డిస్కౌంట్స్ కన్నా ఈ షాపింగ్ ఫెస్టివల్లో ఉన్న షాప్స్లో మీరు కొంటే అదనపు డిస్కౌంట్స్ ఇస్తామని ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క వాళ్ళు సిబ్బంది కూడా తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా లక్కీ డ్రా కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. ఆన్ 19th లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిబిషన్ వీ విల్ హ్యావ్ దట్ లక్కీ డ్రా ఆల్సో. లక్కీ డ్రాస్తో పాటు ప్రతిరోజు కూడా ఈవినింగ్ పూట మనము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫెస్టివల్ని మనము దివాళీ ముందే 4 రోజుల ముందే దివాళీ పండగ వచ్చిన ఒక వాతావరణం మనం తీసుకురాగలిగాము. ప్రజలు ఎక్కువ మంది వచ్చి ఈ సదుపాయాలని వాడుకోవాల్సిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరినీ కోరుతున్నాను. 66 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తారీఖు దాకా ఈ స్టాల్స్ అన్ని ఉంటాయి. 20వ తారీఖు దివాళీ ఉంటుంది కాబట్టి 19th దాకా ఈ స్టాల్స్ అన్ని కొనసాగుతాయి. రామ్నగర్ బానోజీ నగర్కు చెందిన ధనాల పైడితెల్లి కుమార్తె నిహారికను బంగారు సూర్యారావు అతని కుమారులు సంతోష్ ప్రసాద్ కలిసి కిడ్నాప్ చేశారని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తగిన రీతిలో స్పందించడం లేదని కుల వివక్ష పోరాట సమితి సభ్యులు రాజు మండిపడ్డారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 టౌన్ పోలీసులు పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. కిడ్నాప్ చేసిన బంగారు సూర్య వెంకట్రావు, సంతోష్ ప్రసాద్, పద్మాలు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. నిహారిక ఆరోగ్య సరిగా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఇది పోలీసులకు ఎందుకు అర్థం కావట్లేదని ప్రశ్నించారు. అవహేళనగా మాట్లాడడం, అవమానించడం పోలీసుల వ్యవస్థకు సరికాదన్నారు. మా పాపకి ఏం తెలుసు సార్, ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. ఆ అమ్మాయికి మరి ఎలాగ ఇది చేశారో తెలుసు సార్. మా తమ్ముడు పెళ్ళైనప్పుడు అక్కడ గొడవలాడుకుంటూ డ్రగ్స్ అదే మా మట్టి పానీయాలు అవన్నీ తాగుతూ వాళ్ళు గొడవలాడుకుంటూ ఇదయ్యారు సార్. అక్కడ కనిపించారండి. అప్పటి నుండి ఆ అమ్మాయికి ట్రాక్ చేస్తున్నారు సార్. ఆ పాపకి మరి ఏ విధంగా చేశారో, డబ్బులు బంగారం పట్టుకొని ఆ అమ్మాయిని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు సార్. కిడ్నాప్ చేశారండి బలవంతంగా. ఆ అమ్మాయి మైండ్ కూడా బాగోదు సార్. ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళిపోయేది సార్. ఆ అమ్మాయికి ఏమీ తెలియదండి.
చాలా విధంగా టార్చర్ పెట్టారు సార్. బాగా ఇలాగే ఉన్నదన్నా సరే పోలీసులు కూడా ఏమీ పట్టించుకోలేదు సార్. నాకు కేసు కూడా కట్టలేదండి. పద్మనాభం తీసుకెళ్ళిపోయారు సార్. పాపకి పద్మనాభం చిన్నపురం పద్మనాభంలోకి తీసుకెళ్ళిపోయారండి. ఆ పాపకి 19 ఉంటుంది సార్. ఆ అమ్మాయి చూపెట్టట్లేదు సార్. వాళ్ళు ఎక్కడ దాచారో మాకు తెలియదండి. ఈ అబ్బాయి చూస్తే గంజాయి ఎంత ఆయిల్ కుర్రోడు సార్, మంచోళ్ళు కాదని తెలుసు సార్. మరి బానోజీ నగర్లో శ్రీని హారిక తల్లిదండ్రులు వీళ్ళిద్దరూను ఆ అమ్మాయిని సంతోష్, ప్రసాద్, అలాగే వాళ్ళ నాన్నగారు వెంకట్రావు అనేసి ముగ్గురు ఉదయం 10 గంటలకి ముగ్గురు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని 8వ తేదీన బుధవారం తీసుకెళ్లారు. వాళ్ళ అక్కని తీసుకెళ్ళిపోతారని వాళ్ళ చెల్లి అడ్డుకుంటే చెల్లిని కూడా కొట్టేసి పక్కకు తోస్తారు. ఈలోగా పెద్ద మనుషులకి వెళ్ళి చెప్పారు. చెప్తే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు. అదే రోజు చేస్తే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ ఫిర్యాదు తీసుకోలేదు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. పద్మనాభం నుంచి వాళ్ళు వచ్చారు. పద్మనాభం వాస్తవ్యులే వాళ్ళంతా, నా ముగ్గురును, తండ్రి 2 కొడుకులు, ఇంకో వీళ్ళ బంధువులు పద్మ అనేసి ముగ్గురు ఉన్నారు. వీళ్ళంతా కలిసి కుట్ర చేసి ఆ డబ్బు బంగారం కాయి చేయడానికి ప్లాన్ చేశారు. అమ్మాయికి అనారోగ్యం, టీబీ పేషెంట్, దాదాపు గత 3 మాసాల నుంచి 4 మాసాల నుంచి మందులు వాడుతుంది. ఒక్కరోజు మందులు వాడకపోతే అమ్మాయి పరిస్థితి అనారోగ్యం ఇంకా ఎక్కువైపోద్ది. అటువంటి పరిస్థితిలో బాబు మా అమ్మాయిని చూపెట్టండి అనేసి చెప్తే వీళ్ళు 2 టౌన్ వాళ్ళు ఏం చేశారంటే పద్మనాభ ఏరియాలో ఉన్నారనేసి ఆ పద్మనాభ పోలీస్ స్టేషన్ పంపించారు. మా పరిస్థితి ఇలా ఉంది, మీరు ఇవ్వండి, కాకపోతే ఉన్నంత చెప్పాలి పెంచుకొని తన మైండ్ ఎప్పుడు కూడా బాగున్నప్పుడు అప్పుడు ఏదో చూస్తామని చేసుకుంటాము అని చెప్పాను. అయినా కూడా ఫోన్ చేసి టార్చర్ పెట్టి మీకు ఎలా అలర చేస్తామో, ఎలా వీధిలో పెడతామని చెప్పేసి వాట్సాప్లో మా చుట్టాలందరికీ వాట్సాప్లు పెట్టి ఇప్పుడు పాపను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి అందరికీ వాట్సాప్లు పెట్టి మాకు చాలా ఇబ్బందిగా పెట్టి అనకూడదని ఎక్కడికి బయట కూడా తిరగకుండా మాకు చాలా 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 అనకూడదని అవమానకరంగా చూస్తున్నారండి. పాప అది 10th అయిపోయిన తర్వాత ఐటీ చేయించాను సార్. కొద్ది మైండ్ బాగోదు కదా, ఐటీ ఏముంది ప్రాక్టికల్ చేసుకుని కనీసం బతుకుతాగా ఉంటుందని ఐటీ చదివించాను సార్. బంగారు వెంకట్రావు వాళ్ళ అబ్బాయి అండి, సంతోష్ అండి. ఆయన ఆల్రెడీ ఇదేరు గంజాయి తాగేసి బయట తిరుగుతూ ఉంటాడు సార్, ఆటోలో బీటలు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి కలిపి ఇవి అన్నిటి సహకరించిందండి ఒక ఆడపిల్ల ద్వారా, వాళ్ళ అక్కండి పద్మ, ఆవిడ ద్వారా ఇవన్నీ దగ్గరుండి పిల్లగా ట్రాప్ చేసి దగ్గరుండి తీసుకెళ్ళిపోవడం జరిగింది సార్ ఆటోలో. శ్రీహరి అరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మండలకాల మహా అన్నప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కొంచుమూర్తి వెంకట రమణమూర్తి తెలిపారు. వైర్లెస్ కాలనీ కోదండరామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు శుచికరమైన రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని తెలిపారు. ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశైలు అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. శ్రీ హరియాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండరామాలయం ఆవరణలో ఈ సంవత్సరం 2025 రేపు 22/10/25 నుంచి 1వ తారీఖు 12వ నెల వరకు ఈ యొక్క 41 రోజు మండల దేశ కాలంలో శ్రీ స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఇది 8వసారి, 7 అయిపోయి 8వ సంవత్సరం మేము స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు 22వ తారీఖున మా రైల్వే సరెండర్లో మేము ఉన్నాం. కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్నప్రసాదన స్టార్ట్ ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని 4 పక్కల అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధరించిన అయ్యప్ప స్వాములే కాదు
భవానీ మాలలు, కుమారస్వామి మాలలు, కనకమహాలక్ష్మి మాలలు, శివమాల, శుభ్రమణ్యం ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు రోజుకి 1500 నుంచి 2000 వరకు మేము పెట్టడానికి మా ట్రస్ట్ నుంచి మేము అందరం ఇచ్చేసుకున్నాం. మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా 41 రోజులు అంటే ఒక మండల కాలం 22/10/2025 నుండి 1/12/2025 వరకు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మీడియా ద్వారా మీరు విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మంది స్వాములు వచ్చి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తారని చెప్పి మీ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల 22/10/2025 నుంచి 1/12/2025 అంటే ఒక 41 రోజు ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణలోని అన్నప్రసాద వితరణ కార్యక్రమం మాల వేసుకున్న ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణను పాల్గొని వాళ్ళు భుజించి మమ్మల్ని ఆనందింపచేస్తారని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం స్వామి. అదేవిధంగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం మరియు హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంలో 28 వింతలు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సిపిలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు గాను ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమానికి సంబంధించి 28 వినతులు సేకరించడం జరిగిందని తెలిపారు. చారిత్రక ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఏయూ హిందీ విభాగం సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మానసిక పుత్రికని గుర్తు చేశారు. ఆయనే ఛాన్సలర్గా వ్యవహరించి ఈ విశ్వవిద్యాలయం అభ్యున్నతికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. భాషాపరంగా ప్రపంచంలో ఏర్పడిన 2వ విశ్వవిద్యాలయంగా దీన్ని పేర్కొన్నారు. ఇంతటితో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించి అనుభవజ్ఞులైన మునిరత్నం నాయుడిని ఇన్ఛార్జ్ ఉపకులపతిగా నియమించడం ఓ గొప్ప ముందడుగని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతికి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక మంచి అడుగు పడింది. దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తెలుగు విశ్వవిద్యాలయాన్ని పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రంలో ప్రారంభించాలనేటువంటిది గత 15 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటం. బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ఒక ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు గారు అనేటువంటి ఆయన ఒక సమర్థుడైనటువంటి ఒక మంచి ఇన్ఛార్జ్ కులపతిగా నియమించడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకోవడం చాలా అభినందించు. అయితే ఇక్కడ నేను కోరేది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం పేరు మార్చుకున్నారు. మనం పొట్టి శ్రీరాములు గారి పేరుని మనం కంటిన్యూ చేసుకుంటూ అక్కడ 22 సబ్జెక్టులు ఉంటే హైదరాబాద్ మొత్తం యూనివర్సిటీలో కేవలం కూచిపూడి, రాజమహేంద్రం, శ్రీశైలంలో మనకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం స్థాపించి ప్రారంభించి నడుస్తున్నప్పుడు ఉన్నటువంటి 22 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాను. దానికి ఒక 50 కోట్ల రూపాయలు నిధులు అవుతాయి. కాబట్టి ఈ తెలుగు విశ్వవిద్యాలయం యొక్క మనుగడ ముందుకు సాగాలంటే ఒక 50 కోట్ల రూపాయలు చాలా తక్కువ అమౌంట్. కాబట్టి అధికారులు మీనమేషాలు లెక్కించకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని దీన్ని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలు మేము దీన్ని సాధించాలనేటువంటి తపన పడి పోరాటం చేసినప్పుడు మాకు సహకరించినటువంటి సోము వీర్రాజు గారు,
అప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన. అట్లాగే రాజమండ్రి గన్ని కృష్ణ గారు, సన్నిధానం నరసింహశాస్త్రి గారు, అదేవిధంగా మన పట్టభ వెంకట్రావు గారు, వీరంతా కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా పురంధరేశ్వరి గారు ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఆవిడ యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ విధమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఆవిడ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దీన్ని ముందుకు ఇంకా తీసుకెళ్ళడానికి ఆవిడ సహకారాన్ని ఇదే కొనసాగించాలని మనవి చేస్తున్నాను. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. నగరంలోని విద్యుత్ సౌదా వద్ద ధర్నా చేపట్టారు. సంస్థలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని, కార్మికులందరికీ ఒకే కేడర్ ఒకే వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడారు. విజయవాడ విద్యుత్ సౌదాలో విద్యుత్ కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపే చర్చలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి నెలవారీ జీతాలు చెల్లించాలని, జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులకి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్ వర్తింపచేసి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం మరియు ధర్నా చేపట్టడం జరుగుతుంది. దశలవారీ విద్యుత్ ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద దశలవారీ ఆందోళన కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో 3 గంటలకు చర్చలకు పిలిచారు. మరి వారికి మద్దతుగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంస్థను నమ్ముకొని గత 25-20 ఏళ్ళుగా సుమారు 27,000 పైచిలకు కాంట్రాక్ట్ కార్మికులు వివిధ పేర్లతో పిలువబడుతున్న షిఫ్ట్ ఆపరేటర్స్ అవ్వచ్చు, పీక్ లోడ్ ఆపరేటర్స్ అవ్వచ్చు, కంప్యూటర్ ఆపరేటర్స్ అవ్వచ్చు, వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్న 27,000 పైచిలకు కాంట్రాక్ట్ కార్మికులు ఈ సంస్థను నమ్ముకొని 20 సంవత్సరాలుగా బ్రతుకుతున్నారు. చాలీచాలని వేతనాలతో వాళ్ళు ఏ రోజుకైనా ఈ సంస్థ మనల్ని వినియోగం చేసుకుంటుంది, మేము ప్రభుత్వ ఉద్యోగులు అవుతామన్న ఆశతో వారి జీవితాలు రిటైర్ అయ్యే స్టేజ్ వచ్చేశారు. మరి వారి తాలూకా జీవితాలు మెరుగుపడడం కోసం ఈ చర్చల్లో ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలని, వారికి సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. పాత పెన్షన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 99 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి కొత్త రూల్ పెట్టి ఈపీఎస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ప్రధానంగా మాకు చాలా పెద్ద డిమాండ్. కాబట్టి ఇది మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2 వాళ్ళకి ఈపీడీసీఎల్ ఆర్ ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేసి ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగే స్టోర్స్ అమాలిస్ అండ్ కొత్తగా పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళకి వేజెస్ ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ మన అక్టోబర్ 9వ తారీఖున ప్రైవేటైజేషన్ చేయాలని ఒక బిల్లు పెట్టింది. దాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం సముద్ర తీర ప్రాంతంలో వైసీపీ పాలనా కాలంలో అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డి తన కుమార్తె పేరిట కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి చేసిన విధ్వంసాన్ని తొలగించేందుకు ఆయన ఖర్చు 48.21 లక్షల రూపాయలను కోర్టు ఆదేశాల మేరకు తీసుకోవాలని కేసు దాఖలు చేసిన జనసేన కార్పొరేటర్ పేర్తల మూర్తి యాదవ్ జీవీఎంసీని కోరారు. సిఆర్జెడ్ 2011-2019 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ సముద్ర తీర ప్రాంతంలో శాశ్వత భారీ కాంక్రీట్ భవన నిర్మాణాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయవాదులు జస్టిస్ చేమలపాటి రవి, జస్టిస్ రఘునందన్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన శుక్రవారం జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగ స్పందనలో వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె కనక నయారెడ్డి వాళ్ళ సంస్థ అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి ఏదైతే 2021 నుంచి కూడా భీమిలి దగ్గర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సిఆర్జెడ్ 1 పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సిఆర్జెడ్ 2011-2019 నోటిఫికేషన్ విరుద్ధంగా జీవీఎంసీ దగ్గర నుంచి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అనుమతులు పొందకుండా ఏవైతే అక్రమంగా ఇసుక మేటలపైన సముద్ర తీర ప్రాంతంలో 900 మీటర్ల పైగా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు.
3 అడుగులు భూమిలో వెడల్పు, 10 అడుగుల పైన లోతున్నటువంటి 900 మీటర్ల కాంక్రీట్ గోడలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చారు. నిపుణుల కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చారో నిపుణుల కమిటీ 17,46,00,000 రూపాయలు పర్యావరణాన్ని వీళ్ళు ఏదైతే విధ్వంసం చేశారో దానికి పెనాల్టీ కట్టాలని చెప్పి ఒక నివేదిక హైకోర్టు సమర్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఏయుటిఎల్ఎన్ సభా హాల్లో భగత్ సింగ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది. భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల నుంచి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. లయన్స్ బ్లడ్ బ్యాంక్ విద్యార్థుల నుంచి రక్తం స్వీకరించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యక్షుడు అజయ్ మాట్లాడుతూ పోరాడు ఉద్యమించు నినాదంతో ముందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ ఇలాంటి సేవా కార్యక్రమాల్లోనూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి వర్ధంతి సందర్భంగా గతంలో ఇదే వేదికలో రక్తదాన శిబిరాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆంధ్ర యూనివర్సిటీ టిఎల్ఎన్ సభా హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి యూనివర్సిటీ అంతా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి విద్యార్థులందరూ తరలివచ్చి భగత్ సింగ్ ఉత్తేజం ఇన్స్పిరేషన్గా తీసుకొని విద్యార్థులందరూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ అంటే చదువు పోరాడు నినాదంతో, అలాగే ఎస్ఎఫ్ఐ అంటే కేవలం ఉద్యమాలు ఆందోళనలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎస్ఎఫ్ఐ ముందంజలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ కమిటీగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈ రోజు దాదాపు ఒక 150 మంది వరకు విద్యార్థులందరూ తరలివచ్చి డొనేట్ చేయడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇదే టిఎల్ఎన్ సభా హాల్లో ప్రతి ఏడాది కూడా ఎస్ఎఫ్ఐగా భగత్ సింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తాం. కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు హత్యపై కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేఎఫ్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీనాయుడు హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య బలిజ కాపు వర్గాలపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కాపుల పాత్ర ఎలాంటిదో రాష్ట్రమంతా తెలుసన్నారు. అలాంటి కాపులను అణగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీ పత్రికా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర హోంమంత్రి గారికి విన్నవించుకునేది ఏంటంటే, గత 3 రోజుల క్రితమే ఈ హత్య జరిగినా కూడా మీరందరూ మన రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయమై రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో మీరు బిజీగా ఉండడం వల్ల మీరు ఆ పనిలో ఉన్నారని మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఈ 3 రోజులు వెయిట్ చేసాం. నిన్నటితో అది ముగిసింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మా బలిజ కులస్తుడైన లక్ష్మీ నాయుడుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇమ్మీడియట్గా న్యాయం చేకూర్చాలి. హెల్మెట్ ధరించడం ప్రాణాపాయ పరిస్థితుల నుండి రక్షిస్తుందని భీమిలి పోలీసులు ప్రజల అవగాహన పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. కొమ్మాది కూడలి వద్ద పిఎంపాలెం ట్రాఫిక్ సిఐ నల్లి సాయి, గాయత్రి కాలేజ్ విద్యార్థులు కలిసి సంయుక్తంగా హెల్మెట్ ధరించకపోతే జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ఎంత ప్రమాదమో హెల్మెట్ ధరించకపోవడం కూడా అంతే ప్రమాదమని హెల్మెట్ ని రూపొందించిన విధి విధానాలను ప్రజలకు తెలియజేశారు. ఎప్పుడైనా అంటే యాక్సిడెంట్లు మనకు ఐడియా రాదు. రోడ్డు మీద పడగని చాలా ఎత్తేసారు. ఎక్కడ దెబ్బ తగిలిన బతుకుతారు, కానీ ఎక్కడ తగిలితే మాత్రం చనిపోతారు. అందుకే హెల్మెట్ పెట్టుకోవడం ఫైన్ల గురించి వాటి గురించి కాదు. హెల్మెట్ పెట్టుకుని వాళ్ళందరూ పెట్టారు. బల్క్ డ్రగ్ కంపెనీ రాకను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపడుతున్న నిరసనకు మద్దతుగా ఈ నెల 22వ తేదీన చలో రాజయ్యపేట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం మాకు కావాలనేటువంటిది వారు కోరడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది. మా మద్దతు వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం. మేజర్గా రాజీపేట ఇష్యూ, బల్క్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక 800-900 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పో ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకా మద్దతుని తెలియజేయాలన్నటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. విశాఖ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. విశాఖ ఎంపీ శ్రీభరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దిశ కన్వీనర్ పి నారాయణమూర్తి, ప్రభుత్వ విప్ పి గణబాబు, వివిధ భాగాల ఉన్నత అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని భరత్ పేర్కొన్నారు. How the India model can be emulated and India's inclusive the future, where the future vagaries of climate change, the multiple ways would enrich the city as well as the district and giving directions on multiple development and welfare measures. వాజీనిస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూగుల్ డేటా సెంటర్లపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి, 1,80,000 ఉద్యోగాల కల్పనకు గూగుల్ హామీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్. చారిత్రాత్మక ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఏర్పాటు హర్షణీయం. మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడి. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన దిశ సమావేశం, పలు అంశాలపై సమీక్షించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. వాజీనిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.